వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ఇంటెలిజెంట్ టెస్ట్‌లో మనము ఎనాలజీ టాపిక్‌లో సెకండ్ టాపిక్ ఆల్ఫాబెట్ ఎనాలజీ దాంట్లో మనము సెకండ్ ప్రాబ్లమ్‌గా రిలేషన్‌షిప్ బేస్డ్ ఆన్ ది 3 లెటర్స్. 3 ఆల్ఫాబెట్ లెటర్స్ ఇచ్చినప్పుడు ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలో చూద్దాం. ప్రాబ్లమ్ ఇచ్చారు ఎఫ్‌టిఐ, హెచ్‌కేవి, జేఓబీ. నెక్స్ట్ ఏంటి అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. దానికోసం ఎఫ్ఐటి, హెచ్‌కేవికి మధ్య రిలేషన్‌షిప్‌ని మనం ఫైండ్ ఔట్ చేద్దాం. ఎఫ్, హెచ్‌కి మధ్య ఎంత గ్యాప్ ఉంది? ఎఫ్, హెచ్ 1, 2 అంటే గ్యాప్ ఎంత ఉంది మనకి? 2 ఉంది. అలాగే థర్డ్ లెటర్, సెకండ్ లెటర్ ఐ, కే. ఐ ఎక్కడుంది మనకి? ఇక్కడ ఉంది. కేకి మధ్య రిలేషన్ 1, 2 అంటే 2 గ్యాప్ ఉంది. సెకండ్ దానికి 2 గ్యాప్ ఉంది. అలాగే థర్డ్ లెటర్‌కి టి, వి. టి, వి రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 1, 2. 2 అనేది గ్యాప్ ఉంది. అంటే అన్ని లెటర్స్‌కి మధ్య మనకు 2, 2 గ్యాప్ ఉంది. అలాగే జేఓబీకి కూడా గ్యాప్ అనేది 2, 2 పెట్టేసి మనము నెక్స్ట్ లెటర్స్‌ని ఫైండ్ ఔట్ చేద్దాం. జే నెక్స్ట్ 1, 2 అంటే ఎల్ వస్తుంది మనకి. ఓ, ఓకి తర్వాత 2 లెటర్స్. సెకండ్ లెటర్‌కి మనకి 2 గ్యాప్ ఉంది కాబట్టి ఓకి కూడా 2 గ్యాప్. 1, 2 అంటే క్యూ వస్తుంది. అలాగే బి ఇచ్చారు. బికి థర్డ్ లెటర్ కాబట్టి దానికి 2 గ్యాప్ ఉంది. బి ఎంత? 1, 2 అంటే డి వస్తుంది మనకు ఆన్సర్. ఆన్సర్ ఎంత? ఎల్‌క్యూ‌డి. సో, ఆప్షన్‌లో ఎల్‌క్యూ‌డి ఎక్కడుంటే ఆప్షన్‌ని మనం సెలెక్ట్ చేయాలి. ఆప్షన్ ఏలో ఎల్‌క్యూ‌డి ఉంది కాబట్టి ఆప్షన్ ఏని సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా మనకు 3 లెటర్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్‌ని సాల్వ్ ఇప్పుడు ఆల్ఫాబెట్ అనాలజీలో మనము థర్డ్ ప్రాబ్లమ్ ఏంటంటే రిలేషన్‌షిప్ బేస్డ్ ఆన్ ది 4 లెటర్స్. 4 లెటర్స్ ఆల్ఫాబెట్ ఇచ్చినప్పుడు మన ప్రాబ్లమ్ ఎలా చేయాలో చూద్దాం. ప్రాబ్లమ్ ఏంటంటే ఈవి, టీజీ, హెచ్, ఎస్, జి, క్యూ, జే, సి, ఎక్స్, విఈ అంటే ఫోర్త్ దాన్ని ఫైండ్ ఔట్ చేయండి అని అన్నారు మనకి. అయితే ఫస్ట్ 2కి మధ్య రిలేషన్‌షిప్‌ని ఫైండ్ చేసి మనము థర్డ్ దానికి, ఫోర్త్ దానికి రిలేషన్‌షిప్‌ని డిరైవ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఈ హెచ్, ఈ హెచ్ ఈ రెండిటికి మధ్యల గ్యాప్ ఎంతుందంటే 1, 2, 3 3 లెటర్స్ మనకు గ్యాప్ ఉంది. ఫస్ట్ దానికి 3 లెటర్స్. విఎస్, విఎస్ అంటే ఇది ఫార్వర్డ్ డైరెక్షన్‌లో వెళ్ళింది. ఇది వి తర్వాత ఎస్ ఉంది. సో, ఇది రివర్స్ డైరెక్షన్‌లో వస్తుంది. ఇదేంటిది ఫార్వర్డ్‌లో ఉంది కాబట్టి +3. ఇది మైనస్ ఏంటి ఎన్ని? 1, 2, 3. 3 అంటే -3 లాగా కాలిక్యులేట్ చేయాలి. రివర్స్‌లో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ టీని చూస్తే టీకి, క్యూకి మధ్య రిలేషన్‌షిప్‌ని చూడాలి. టీ, క్యూ. టీ ఎక్కడుంది మనకి? టీ ఇక్కడుంది. క్యూ ఇక్కడుంది. అంటే టీ ముందుంది. క్యూ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది. సో, ఇది అనేది మనకి బ్యాక్‌లో వస్తుంది కాబట్టి మైనస్ వస్తుంది వీటికి మధ్య రిలేషన్‌షిప్. 1, 2, 3 అంటే టీకి, క్యూకి మధ్య రిలేషన్‌షిప్ ఏంటిది? -3. అలాగే జీజే, జీజేని చూడండి. ఏంటి ఫస్ట్ మనకు జీ తర్వాత జే. అంటే ఫార్వర్డ్‌లో వెళ్తుంది కాబట్టి ఇది ప్లస్ 1, 2, 3 గ్యాప్ ఎంతుంది? 3. సో, ఫస్ట్ లెటరు, లాస్ట్ లెటర్ మనకు పాజిటివ్‌లో ఉన్నాయి. సెకండ్ లెటర్ అండ్ థర్డ్ లెటర్ మనకు -3 గ్యాప్‌తో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వన్‌ని చూద్దాం. సికి ఎంత? +3 చేయాలి. సి ఇక్కడుంది మనకి +3 చేయాలి. 1 అంటే ముందుకు రావాలి. 1, 2, 3. 1, 2, 3 అంటే ఎఫ్ వస్తుంది. ఆన్సర్ ఏంట? ఎఫ్. ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? సెకండ్ లెటర్. సెకండ్ లెటర్ ఏంటి మనకు? -3 అంటే రివర్స్‌లో రావాలి. ఎక్స్‌కి -3 రివర్స్‌లో వస్తే ఏమవుతుంది? 1, 2, 3 అంటే యు వస్తుంది ఆన్సర్ మనకి. ఇప్పుడు థర్డ్ లెటర్‌కి రిలేషన్ ఏముంది మనకి? -3 ఉంది. -3 అంటే బ్యాక్ సైడ్ రావాలి. వికి బ్యాక్ సైడ్ రావాలి. వి నుంచి మనం బ్యాక్ రావాలి. ఇక్కడికి రావాలి. వి 1, 2, 3 అంటే ఎస్ వస్తుంది. అలాగే ఈని తీసుకోండి. ఈ అనేది ఏంటి మనకి? ఫోర్త్ లెటర్. ఫోర్త్ లెటర్‌కి ఏముంది మనకి? +3 అంటే ఫార్వర్డ్ డైరెక్షన్‌లో వెళ్ళడం. ఈ అనే దానికి ఫార్వర్డ్ డైరెక్షన్‌లో 3. 1, 2, 1, 2, 3 అంటే హెచ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది.
ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఎఫ్‌యుఎస్‌హెచ్. మనకి ఈ ఆప్షన్ ఎక్కడుంటే ఎఫ్‌యుహెచ్‌ఎస్ ఎక్కడ ఉంటే దాన్ని ఆప్షన్ సెలెక్ట్ జేసుకోవాలి. మనకు ఆప్షన్ సిలో ఉంది గాబట్టి ఆప్షన్ సి సెలెక్ట్ చేసుకోవాలి.